ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేఘా కంపెనీ హవా నడుస్తుంది. అన్ని పార్టీలతో మేఘా కంపెనీ బంధాలు కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కారుతో 10 ఏళ్లు చట్టాపట్టాలేసుకుని తిరిగారు మేఘా కంపెనీ బాస్ కృష్ణారెడ్డి. కాళేశ్వరం, పాలమూరు సహా కీలక ప్రాజెక్టులన్నీ మేఘా కంపెనీకే దక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాకెక్కారు కృష్ణారెడ్డి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ కు దగ్గరయ్యే యత్నంలో మేఘా అధినేత ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏంది, అన్ని పార్టీలతో మెగా కంపెనీ దోస్తీ చేస్తోంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి దగ్గరవుతుంది. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉండి కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి, మిషన్ భగీరథ లాంటి మేజర్ ప్రాజెక్టులు దక్కించుకున్న ఆ కంపెనీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు చేరువవుతుంది. ఇదే టైంలో 1126.23 కోట్ల విలువైన నారాయణపేట, కొడంగల్ సెకండ్ ప్యాకేజీ పనులను దక్కించుకుంది. కాంగ్రెస్ సర్కారు 4th సిటీలో నిర్మించబోయే స్కిల్ యూనివర్సిటీకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మెగా సంస్థ ఏకంగా 200 కోట్లు ఇచ్చింది. అయితే అధికారంలో ఉన్న పార్టీలు మెగా ఇంజనీరింగ్ కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వడం, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు విమర్శించడం పరిపాటిగా మారింది. అటు మెగా యాజమాన్యం కూడా అధికారంలో ఉన్న పార్టీలతో పాటు ఎందుకైనా మంచిదని ప్రతిపక్ష పార్టీలను మచ్చిక చేసుకుంటుంది. అప్పట్లో దేశవ్యాప్తంగా 9 పార్టీలకు 966 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో కంపెనీ సమర్పించుకోగా అందులో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు కూడా ఉన్నాయి. (1989) అప్పటి ఉమ్మడి ఏపీలో ఒక చిన్న ఫ్యాబ్రికేషన్ యూనిట్ గా ప్రారంభమైన మెగా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ (MEES) మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ MEIL గా మారి క్రమంగా సాగు, తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, టన్నెళ్లు, ఇన్ఫ్రా, హైడల్, సోలార్ పవర్ స్టేషన్ల నిర్మాణంతో పాటు తయారీ, వ్యాపార రంగంలో ఎదిగింది. 2000 నాటికి దేశమంతా విస్తరించిన మెగా సంస్థ ప్రస్తుతం 40,000 మంది ఉద్యోగులతో 20 దేశాల్లో వివిధ ప్రాజెక్టులు చేపడుతోంది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 31,766 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో దోస్తానా చేసి మేజర్ ప్రాజెక్టులను దక్కించుకోవడం మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రత్యేకత. ఒకప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టుల్లో పెద్దగా అనుభవమే లేని మెగా కంపెనీ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులను చేపట్టే స్థాయికి ఎదిగింది. 2020లో ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా అపర కుబేరుల జాబితాలో మేఘా కృష్ణారెడ్డి ఫ్యామిలీ 45వ స్థానం సాధించింది. 2014 తర్వాతే మేఘా ఫ్యామిలీ సంపద భారీగా పెరిగిందని, ముఖ్యంగా తెలంగాణలో 102,666 కోట్ల విలువైన కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులు ఇందుకు కారణమని ఫోర్బ్స్ అప్పట్లో వెల్లడించింది. రాజకీయ అండదండలతోనే మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఈ స్థాయిలో ఎదిగిందనే అభిప్రాయం ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత గత బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం, మిషన్ భగీరథే కాకుండా 52,000 కోట్ల అంచనాతో చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి, ఆఖరికి 2,215 కోట్లతో చేపట్టిన సుంకిశాల లాంటి ప్రాజెక్టులన్నీ మెగాకు కట్టబెట్టింది. కాళేశ్వరంలో 80% పనులను మెగా దక్కించుకోగా పంపు హౌస్లలో ఒక నంది మేడారం మినహా 20 పంపు హౌస్ల నిర్మాణాన్ని మెగా చేపట్టింది. ఇక పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులను తొలుత నవయుగకు ఇవ్వగా తర్వాత మెగాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ మెట్రో వాటర్ ప్రాజెక్టు, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మెగానే దక్కించుకుంది. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా మెగా సంస్థకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది. జమ్మూ కశ్మీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోజిలా టన్నెల్ నిర్మాణ పనులను మెగా సంస్థకే కేంద్రం అప్పగించింది. 2016లో టన్నెల్కు టెండర్లు పిలిచినప్పుడు ఎల్&టీ టన్నెల్స్ నిర్మాణంలో అత్యంత అనుభవం ఉన్న ఇండియన్ రైల్వేస్కు చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ సంస్థలు బిడ్ దాఖలు చేసినప్పటికీ వాటన్నింటినీ కాదని మెగాకే టెండర్ దక్కడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు కూడా దగ్గరై మేజర్ ప్రాజెక్టులను మెగా దక్కించుకుంది. ఏపీలోని పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్, హంద్రీనీవా సుజల స్రవంతి, తమిళనాడులోని కుందా జల విద్యుత్ కేంద్రం, మహారాష్ట్రలోని నాగ్పూర్, ముంబై హైవే, పీఎం కుసుమ్ కింద చేపట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు, రాజస్థాన్లో గ్యాస్ పైప్ లైన్, ఉత్తరప్రదేశ్లోని గంగా నీటి సరఫరా పథకం, మధ్యప్రదేశ్ నర్మదా వ్యాలీలో కార్జోన్ ప్రాజెక్టు అన్నీ మెగా ఖాతాలోనే పడ్డాయి.
2014 నుంచి 24 వరకు 10 ఏళ్ల కాలంలో తనకు భారీ ప్రాజెక్టులు కట్టబెట్టిన బీఆర్ఎస్ బీజేపీకి మేఘా కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో భారీగానే చదివించుకుంది. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ తర్వాత అత్యధిక విలువ గల ఎన్నికల బాండ్లు కొన్నది మేఘా ఇంజనీరింగ్ కంపెనీయే కావడం విశేషం. మేఘా మొత్తం 966 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొంటే ఇందులో బీజేపీకి 60% మేర 584 కోట్ల చందాలిచ్చింది. ఆ తర్వాత అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకి 195 కోట్ల విరాళాలు ఇచ్చింది. మరే ఇతర ప్రాంతీయ పార్టీకి కూడా ఒక సంస్థ ఇంత పెద్ద మొత్తంలో ఎన్నికల విరాళం దక్కలేదు. అటు తమిళనాడులోనూ అక్కడి రూలింగ్ పార్టీ డీఎంకేకు 85 కోట్లు, ఏపీలో అప్పటి రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీకి 37 కోట్లు ఇచ్చిన మేఘా యాజమాన్యం జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు 18 కోట్లు ఇచ్చింది. లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చినందుకు ప్రతిఫలంగానే నాడు రూలింగ్ పార్టీలకు మేఘా కంపెనీ భారీగా విరాళాలిచ్చిందనే విమర్శలొచ్చాయి. కాగా నిరుడు డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మరోసారి కొత్త ప్రాజెక్టులు దక్కించుకోవడంపై మేఘా ఫోకస్ పెట్టింది. సర్కార్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. మొన్నటి వరదల టైంలో 5 కోట్ల సాయం ప్రకటించిన మేఘా సంస్థ తాజాగా స్కిల్ యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి CSR కింద 200 కోట్ల భారీ మొత్తం కేటాయించింది. కొడంగల్ నారాయణపేట స్కీమ్కు 2260.85 కోట్లతో సెప్టెంబర్ 14న టెండర్లు ఖరారు కాగా 1134.62 కోట్లతో మొదటి ప్యాకేజీ పనులను రాఘవ కన్స్ట్రక్షన్స్, 1126.23 కోట్ల విలువైన రెండో ప్యాకేజీ పనులను మేఘా కంపెనీ దక్కించుకున్నాయి. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అందల ఎక్కించిన గులాబీ లీడర్లు ఇప్పుడు కొడంగల్ పనులను ఆ సంస్థకు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. విమర్శలు ప్రతి విమర్శల సంగతెలా ఉన్నా మేఘా కంపెనీ మాత్రం అధికార పార్టీల అండదండలతో 1,00,000 కోట్ల టర్నోవరే లక్ష్యంగా దూసుకుపోతోంది.